భరత్ అనే నేను నా టీం అయిన తెలుగు టైటన్స్ ఎలాంటి సిచ్యువేషన్ లో నుండైనా గెలుపు బాట పట్టిస్తానని 11 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా ఆ కప్పు తీసుకొస్తానని అసలు ఈ తెలుగు టైటన్స్ లో స్టార్ ప్లేయర్స్ ఉన్నారా, అసలు వీళ్ళకి గెలిచే సత్తా ఉందా అని అన్న వాళ్ళందరి నోర్లు మూయించేశానని తెలుగు టైటన్స్ కి అసలు ఓడినా గెలిచినా తెలుగు ఫ్యాన్స్ అందరూ చూపించే ప్రేమకి చాలా పెద్ద పండగ తీసుకొస్తానని ఈ పోరులో నాకు ఎలాంటి అవమానాలు ఎదురైనా ఎలాంటి గాయాలైనా ఎంతమంది నా మీద పడ్డా నా ప్రాణమైన పరంగా పెట్టి తెలుగు టైటన్స్ కి కప్పు తీసుకొస్తానని మాటిస్తున్నాను. భరత్ వాటే ప్లేయర్, జబర్దస్త్ ప్లేయర్ భయ్యా. నిన్న జరిగిన మ్యాచ్ లో 23 పాయింట్స్ చేసిండు. అసలు 46 పాయింట్స్ మనకుంటే 39 పాయింట్స్ వాళ్ళకు ఉన్నాయి. పార్ట్నర్ పైరేట్స్ తో కంటిన్యూగా 8 మ్యాచెస్ గెలిచి తెలుగు టైటన్స్ తో ఇవాళ నిన్న జరిగిన మ్యాచ్ లో ఆడిన మ్యాచ్ లో మాత్రం పిచ్చలే పడేసిరు. పార్ట్నర్ పైరేట్స్ కి అయితే పిచ్చిలే పడేసిరు భయ్యా. ఒకనొక సిచ్యువేషన్ లో అయితే నిజంగా పార్ట్నర్ పైరేట్స్ వస్తుందా మనల్ని ఓడిచేస్తుందా అనే సిచ్యువేషన్ దాకా వచ్చింది. ఒక 3-4 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది, అంతవరకు వచ్చింది. ఈ మ్యాచ్ గురించి ఫుల్ క్లారిటీగా లాస్ట్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం జబర్దస్త్ ఉంటది. నేను ప్రతి వీడియోలో ఏ విధంగా అయితే చెప్తానో వీడియో లాస్ట్ వరకు చూడండి అని. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా తెలుగు ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరు చూడండి. చాలా ఉంది మాట్లాడుకునేది. అండ్ ఇవాళ కూడా ఇండియా ఆస్ట్రేలియా T20 మ్యాచ్ జరగబోతుంది కాబట్టి సిరీస్ అయితే 5 మ్యాచ్ సిరీస్ అయితే జరగబోతుంది. దాని గురించి ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా వీడియోస్ చూస్తున్నారు, కాకపోతే లైక్ చేస్తలే, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కూడా లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం తెలుగు టైటన్స్ నిజంగా నిన్న మ్యాచ్ గెలవడం తోటి చాలా మంది సంతోషపడి ఉంటారు, కానీ అంతకు మించి చాలా మంది కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళైతే వచ్చుంటాయి భయ్య. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్లే ఆఫ్ వరకు మనం రాక దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడో సీజన్ 4 లో రాహుల్ చౌదరి ఉన్నప్పుడు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయినాం, కానీ ఇప్పుడు ఈ ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యి 18 అయ్యి ఆ దాంట్లో కూడా ఇంకా మ్యాచ్లు ఆడి అండ్ దాని తర్వాత 1 మ్యాచ్ సెకండ్ మ్యాచ్ గెలిచి అండ్ నిన్న కూడా పార్ట్నర్ పైరేట్స్ తో గెలిచి అండ్ ఇప్పుడు ప్లే ఆఫ్ 2 అంటే క్వాలిఫైర్ 2 లో పునేరి పల్టన్ తోటి మనం ఇవాళ మ్యాచ్ అయితే జరుగుతుంది తెలుగు టైటన్స్ కి. కానీ ఇన్ని సీజన్స్ నుంచి ఎన్నో అవమానాలు భరించినాం, ఎన్నో బాధలు పడ్డాం, ఎవడెవడో ఏమో మాట్లాడిండు. స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా మనం గెలవలేము. ఇప్పుడు స్టార్ ప్లేయర్స్ లేరు, స్టార్ ప్లేయర్ కి మించిన ప్లేయర్ ఉన్నాడు భయ్య, భరత్. నిజంగా భరత్ కూడా మామూలు ప్లేయర్ కాదు. తెలుగు ఫ్యాన్స్ అందరి గుండెల్లో అయితే ఉండిపోతాడు. ఈ సీజన్ ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్నంత కాలం గుర్తు పెట్టుకుంటారు భయ్య. ఎందుకంటే భరత్ ఆ విధంగా ఆడుతున్నాడు. నిన్నటి మ్యాచ్ లైవ్ గా చూసింటే మాత్రం ప్రాణం పెట్టి మరి ఆడుతున్నాడు భయ్య భరత్. నిజంగా మన తెలుగు ఫ్యాన్స్ అందరం కూడా భరత్ కే కాదు, తెలుగు టైటన్స్ లో ఉన్న టీం మెంబర్స్ అందరికీ, మన తెలుగు టైటన్స్ కి అందరం మనం సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేసి మనం మోటివేషన్ ఇస్తే వాళ్ళు ఇంకా చాలా మంచిగా ఆడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఒక్కసారి మనం మ్యాచ్ సమ్మర్ కనుక చూసుకుందాం భయ్య, 46 పాయింట్స్ మనకుంటే 39 పాయింట్స్ పార్ట్నర్ పైరేట్స్ ఉంది. అంటే 7 పాయింట్స్ లీడ్ తోటి మనోళ్ళు అయితే విన్నారు భయ్య. మామూలు మ్యాచ్ కాదు. ఒకనొక సిచ్యువేషన్ లో ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు ఓన్లీ 22 మనకి, 20 వాళ్ళకి 2 పాయింట్స్ మాత్రమే లీడ్ లో ఉంది. దాని తర్వాత అయాన్ చూసుకో ఏం మిర్చుకబడ్డాడు భయ్య తెలుగు టైటన్స్ మీద. ఏదో సిచ్యువేషన్ లో అసలు దగ్గరకు వచ్చేస్తున్నారు. 2 పాయింట్స్ 3 పాయింట్స్ లీడ్ మాత్రమే మనకు ఉన్నది. ఇక మ్యాచ్ ఓడిపోతామా అన్న సిచ్యువేషన్ లో లాస్ట్ 1 మినిట్ ఉంది, ఒక 3 పాయింట్స్ మాత్రమే లీడ్ మనకుంది. భరత్ హుడా అయితే డూ ఆర్ డై రేడ్కి వెళ్ళింది భయ్య. అక్కడ ఒకవేళ భరత్ హుడాని పట్టుంటే మాత్రం మ్యాచ్ మళ్ళీ వాళ్ళు కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటుండే, లేకపోతే టై అయ్యే ఛాన్సెస్ ఉంటుండే. కానీ భరత్ హుడా అక్కడ మాత్రం 3 రేడ్ పాయింట్స్ తీసుకొచ్చింది భయ్య. సూపర్ రేడ్, మామూలు రేడ్ కాదు అది అసలు. ఆ రేడ్ తర్వాత నిజంగా మన హెడ్ కోచ్ కూడా కిషన్ కుమార్ కూడా ఎస్ ఎస్ అని చెప్పేసి దండం పెట్టి అసలు నిన్న ఏడ్ చేసిండు భయ్య. ఎందుకంటే ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అట్లాగే మన తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయిన కిషన్ కుమార్ హుడాకి ఎందుకు ఉండదు చెప్పు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషన్ అయినాం. భరత్ కూడా 23 పాయింట్స్ చేసిండు. అండ్ తెలుగు టైటన్స్ 8 లైన్ గా 8 విజయాలు సాధించిన పాట్నా పైరేట్స్ ని మట్టి కనిపించేసింది అని అంటే మామూలు విషయం అయ్యా, మామూలు విషయం కాదు. అక్కడ అయాన్ ఎంత దూసుకెళ్తున్నా గానీ మొత్తం బ్రేక్ లెస్ పడేసిండు భరత్ కూడా అయితే.
తెలుగు టైటన్స్ నిజంగా 46 పాయింట్స్ సాధించిందంటే దాంట్లో 23 పాయింట్స్, హాఫ్ పాయింట్స్ మొత్తం భరత్ హూడానే, అంటే 50% భరత్ హూడానే ఒక్కడే. మిగతా టీం మెంబర్స్ అందరూ, మిగతా 6 ప్లేయర్స్ అందరూ 23 పాయింట్స్ సాధిస్తే భరత్ హూడా ఒక్కడే 23 పాయింట్స్ సాధించి నిజంగా మామూలు ప్లేయర్ కాదు. భరత్ హూడా అయితే నిజంగా తెలుగు టైటన్స్ కి రావడం అయితే చాలా అదృష్టంగా మనం అందరం ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అంత మంచిగా ఆడుతున్నాడు. అండ్ నిన్నటి మ్యాచ్ మనం గెలిచినాం. అండ్ ఇవాల్టి మ్యాచ్ మళ్ళీ తెలుగు టైటన్స్ పునేరి పల్టన్ క్వాలిఫైర్ 2 ఉంది. ఒకటి భయ్యా, ఈ మ్యాచ్ గెలిచినామంటే ఫైనల్లోకి వెళ్ళిపోతాం. మనం ఫైనల్కి వెళ్ళినామంటే ఇంకా ఎట్లనో ఒకట్లా తీసుకొచ్చేసి కప్ప మనల్లో మనకు తీసుకొస్తారు. ఆ భరత్ కూడా అయితే ఖచ్చితంగా మనకు తీసుకొస్తారనే నమ్మకం అయితే నాకైతే ఉంది భయ్య. మనం బిలీవ్ చేయాలి. అపోజిషన్ టీం ఎంత పెద్ద టీం కానీ, అబ్బా ఇంత ఇంత పెద్ద టీమా, ఇంత మంచి ప్లేయర్స్ ఉన్నారా అని చెప్పేసి మనం అనుకుంటే మాత్రం మనం ఎప్పుడు గెలవలేము. మనలో బిలీవ్నెస్ ఉండాలి, మనలో ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. పక్క నేను గెలిచి తీరాలి, పక్క నేను గెలుస్తా అనే సత్తా మనకు ఉండాలి, మన ఆలోచన మనకు ఉండాలి, ఆ కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. ఖచ్చితంగా ఆపోజిషన్ లో ఎవడైనా ఉండని, ఎంత స్టార్ ప్లేయర్లు అయినా ఉండని, ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. ఆ కాన్ఫిడెంట్, ఆ విన్ అవ్వాలి అనే కసి మనలో ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. అండ్ తెలుగు టైటన్స్ ఇవాళ అయితే గెలవబోతుంది, అది నా ప్రెడిక్షన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ భరత్ హుడా గురించి కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా T20 సిరీస్ అయితే 5 మ్యాచ్ T20 సిరీస్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి నిజంగా జబర్దస్త్ ఉండబోతుంది, ఎందుకనంటే మనం ఓడిఐ సిరీస్ అయితే ఓడిపోయినాం. ఇప్పుడు T20 సిరీస్ స్టార్ట్ కాబోతుంది. T20లో ఇండియాని ఢీ కొట్టాలంటే అంత ఈజీ అయితే కాదు, ఎందుకనంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు మనకు, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం హార్దిక్ పాండ్యా అయితే లేడు. కానీ అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ అండ్ వాషింగ్టన్ సుందర్, జాస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, రింకు సింగ్, శివం డూబే అండ్ ఈ ప్లేయర్స్ మధ్యలో కుల్దీప్ యాదవ్, ఈ ప్లేయర్స్ మరి ఆస్ట్రేలియా ప్లేయర్స్ తోని ఢీ కొడతారా, ఆస్ట్రేలియాని ఓడించి గెలుస్తారా అని అంటే కొంతమంది ఫామ్ అయితే నిజంగా సూర్యకుమార్ యాదవ్ ఐసీఐ కప్ లో చూసి ఉంటారు, అంత ఫామ్ అయితే కనబరచలేడు, అంత ఫామ్ అయితే లేదు సూర్యకుమార్ యాదవ్. కానీ కెప్టెన్సీ అయితే జబర్దస్త్ చేసిండు. ఒక్క మ్యాచ్ చాలు, ఒక్క జబర్దస్త్ షాట్ చాలు ఫామ్ లోకి రానికి. సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లోకి రావాలి, ఈ T20 సిరీస్ అయితే గెలిపించాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. కానీ అంతకు మించి అభిషేక్ శర్మ అక్కడైతే ఉన్నాడు బై. అభిషేక్ శర్మ మామూలుడు కాదు, జబర్దస్త్ ఆడతాడు. ఒక్కసారి కానీ పవర్ ప్లే అంటే ఒక 5-6 ఓవర్స్ వరకు గ్రౌండ్ లో ఉన్నాడంటే చాలు, ఇంకా మనకు 200+ స్కోర్ అయితే ఖాయం. 200 ఖచ్చితంగా కొట్టాల్సిందే ఆస్ట్రేలియా పైన, లేకపోతే వాళ్ళ ఆట చూసారు కదా ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఆస్ట్రేలియాలో కూడా నిజంగా గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఇంజురీ నుంచి అయితే వచ్చిండు. గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ, జోష్ ఫిలిప్పే కానీ, జోష్ ఇంగ్లీష్ కానీ, వీళ్ళైతే మంచి మంచి ప్లేయర్స్. అండ్ టిమ్ డేవిడ్ T20 ప్లేయర్, మిచెల్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, మిచెల్ ఓవెన్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ కూడా మంచిగా ఉన్నది. జోస్ హేజల్ కూడా చేస్తాడు, సీన్ అబ్బాత్ కూడా చేస్తాడు, ద్వారశిష్ కూడా చేస్తాడు. వీళ్ళందరూ మంచి బౌలింగ్ చేస్తారు అండ్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు. ఆస్ట్రేలియా నిజంగా చూసుకుంటే టోటల్ గా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు చేస్తారు, బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ అండ్ బౌలింగ్ లో కానీ జబర్దస్త్ పర్ఫార్మెన్స్ అయితే ఆస్ట్రేలియా గట్టిగా ఇవ్వబోతుంది. సేమ్ అట్లాగే మరి మన ఇండియా కూడా ఇవ్వబోతుంది అని అంటే మనలో బౌలింగ్ కూడా జబర్దస్త్ ఉంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ, శివం డూబే కానీ, జాస్ప్రీత్ బుమ్రా కానీ, ఇలాంటి బౌలర్స్ మనకు ఉన్నారు. ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా ఉన్నారు, బుమ్రా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి కొంచెం మనకు కూడా బౌలింగ్ అయినా మంచిగా ఉంది, కొంచెం ప్లస్ పాయింటే. కాకపోతే బ్యాటింగ్ లో మాత్రం మనం మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఈ 5 ప్లేయర్స్ నిజంగా ఫస్ట్ లో ఉన్న 3 ప్లేయర్స్ అయితే జబర్దస్త్ ఆడాలి. ఆడకపోతే మాత్రం కష్టమవుతుంది. స్టార్టింగ్ లో వికెట్స్ కానీ పోయినాయో చాలా కష్టమవుతుంది. అభిషేక్ శర్మ అయితే ఖచ్చితంగా పవర్ ప్లే వరకు ఆడాలి, పవర్ ప్లే వరకు అయితే చూసి ఆడాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఒక పవర్ ప్లే వరకు ఉంటే సార్ మనకు 20+ స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఎవరికి గెలవబోతున్నారు, మీ ప్రిడిక్షన్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఇండియాకి ఒక 60%, ఒక 10% ఎక్కువ ఇస్తున్నావా, ఎందుకంటే మనలో బ్యాటింగ్ T20 కాబట్టి జబర్దస్త్ బ్యాటింగ్ చేస్తారు, జబర్దస్త్ బౌలింగ్ కూడా చేస్తారు. ఆస్ట్రేలియా పైన ఆ కసితోని గెలుస్తారు అని చెప్పేసి
నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక అండ్ కబడ్డీలో కూడా తెలుగు టైటన్స్ అండ్ పునేరి పల్టన్ మ్యాచ్ అయిపోయినాక కూడా మళ్ళీ మనం రేపటి వీడియోలో కలుద్దాం. రేపటిలో రివ్యూ అయితే జబర్దస్త్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ.